హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి సన్నీ యాదవ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొత్త వీడియోస్ అనేది మీకు అప్డేట్ అనేది వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సన్నీ యాదవ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అండి. ఇతన్ని పోలీసులు అనే వాళ్ళు అరెస్ట్ వారెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగితే ఇతను వచ్చేసి పరారులు అనేది ఉండడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఈయన వచ్చేసి మెయిన్ గా బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇతను బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఈయన బెట్టింగ్ యాప్స్ ద్వారా 30 కోట్ల రూపాయలు అనేది సంపాదించడం అనేది జరిగింది అనేది సమాచారం అనేది వచ్చిందండి. అదే కాకుండా ఈయన ఒకటి ఏంటంటే ఏంజల్ జూనియర్ అనే ఒక బెట్టింగ్ యాప్ ని ఈయన ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో వచ్చేసి ఇతను ఏం చేశాడంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే అతని యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి ఏం చేశాడంటే ఏంజల్ జూలీ యాప్ లో వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 300 రూపాయలు అనేది ఇస్తామని చెప్పి ఒక ఆశ చూపెట్టి వాళ్ళందరూ చాలా మందితో ఈ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసే కార్యక్రమం అన్ని చేశాడండి. అంటే అతను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎవరైతే ఆ స్క్రీన్ షాట్ అనేది అతనికి పెడితే 300 రూపాయలు అనేది ఇస్తామని చెప్పాడు. దానివల్ల చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగిందండి ఏంజల్ జూలీ యాప్లో. అదే కాకుండా చాలా వరకు ఈయన 2023లో వచ్చేసి 50 బెట్టింగ్ యాప్లకు అనేది ఈయన ప్రమోషన్ అనేది చేయడం అనేది జరిగింది. చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మందికి జీవితాలు నాశనమైందండి. ఇతను వచ్చేసి కోట్లు సంపాదించుకుంటున్నాడు. కోట్లు సంపాదించుకొని ఈయన ప్రమోషన్ చేస్తున్నాడు. చేసేసిన తర్వాత ఈయన జాబ్ ఈయన చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది జరిగిన తర్వాత ఈయన బెట్టింగ్ అనేది చేసి కోట్ల రూపాయలు అనేది నష్టపోతున్నారండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ అనేది ఎప్పుడో చేసిందండి. చాలా మంది కూడా ఏంటంటే అయినా కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోయి ఎక్కువ మంది ఏదైతే దీంట్లో ఉండి చాలా మంది జీవితాలు అనేది నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఈయన అలాగే లోన్ యాప్స్ లో కూడా ఎక్కువగా ఈయన ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. అదే కాకుండా దాంట్లో కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి లోన్ యాప్స్ వల్ల. ఎందుకంటే వీడు ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ తీసుకుంటాడు వాని దగ్గర నుంచి. తీసుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఒక నెల సగం గట్టపోయినా వాడిని టార్చర్ చేస్తారు ఈ లోన్ యాప్స్ వాళ్ళైతే. ఇది చాలా వరకు ప్రమాదకరమైందండి ఈ లోన్ యాప్స్ అనేది. చాలా వరకు బెదిరిస్తారు వీళ్ళందరూ ఈ లోన్ యాప్స్ వాళ్ళు చాలా మంది. దీన్ని ఈ సన్నీ యాదవ్ అనేవాడు ప్రమోట్ అనేది చేశాడండి. అదే కాకుండా ఈ డబ్బులతోనే 8 కోట్లతో ఇల్లు అనేది కట్టుకోవడం అనేది జరిగిందండి సన్నీ యాదవ్. ఆ ఊర్లో వీరదే పెద్ద ఇల్లు అంట. ఇంతకుముందు ఫస్ట్ ఈయన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈయనకి ఎలాంటి డబ్బులు అనేవి లేవండి. ఈయన నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి. కానీ ఇప్పుడు 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఈయన ఆస్తులు సంపాదించుకున్నాడు. యూట్యూబ్లో అనేది అంత అమౌంట్ అనేది రాదండి బేసికల్గా. ఈ లోన్ యాప్స్ ఎక్కువగా చేయడం వల్లనే ఈ డబ్బులు అనేది వచ్చినాయి. అదే కాకుండా ఈయన చాలా వరకు బినామీ కంపెనీస్ అనేది ఎక్కువగా పెట్టడం అనేది జరిగిందండి. నాకు సమాచారం అనేది వచ్చింది. ఈ బినామీ కంపెనీస్ పెట్టడం వల్ల ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా ఈ సన్నీ యాదవ్ గారు ఎక్కువగా చేయడం అనేది జరిగింది. అలాగే దీన్ని ఫస్ట్ కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఫేమస్ యూట్యూబర్ అండి. ఆయన ప్రపంచ యాత్రికుడు అనే ఒక ఫేమస్ యూట్యూబర్. ఈయన బెట్టింగ్ యాప్స్ గురించి చాలా క్లియర్గా కూడా తన యూట్యూబ్లో చాలా వరకు కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ అప్పుడు ఆయన అందరూ కూడా ట్రోల్ చేయడం అనేది జరిగింది బేసికల్గా. ఎందుకంటే ఈయన చెప్తే నువ్వు అని ఒక పెద్ద ట్రోలింగ్ అనేది జరిగింది ఆయన మీద. దాని తర్వాత సన్నీ యాదవ్ కూడా అతన్ని బెదిరించడం అనేది జరిగింది తన ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ప్లేసెస్లో. కానీ ఆయన చాలా వరకు పోరాటం చేశాడు, చాలా వరకు ట్రై చేశాడు. ఈ 5 ఏళ్ల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది సన్నీ యాదవ్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది జరుగుతున్నాయి. కనీసం 50 నుంచి 60 బెట్టింగ్ యాప్స్లకి ఈయన ప్రమోషన్ అనేది ఎక్కువగా చేశారు. డబ్బులు ఈయన పూర్తిగా సంపాదించుకునే ప్రయత్నం అనేది చేశారు. కానీ ప్రజలకి ఈయన ఏదైనా మేలు చేశాడంటే ఎలాంటి మేలు చేయడు. ఏం చేస్తాడు,
ఇప్పుడు ఏంజిల్ జూలియా అని ఒక యాప్ ఉంటుందండి. చాలా మందిని ఈ యాప్లో బానిసలు చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇతను. దీనివల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యే అవకాశం అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అతని ఈ యాప్లో డబ్బులు కట్టేసి, ఏదైతే బెట్టింగ్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఫస్ట్ కొంచెం డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు వచ్చినాయని పూర్తి డబ్బులు పెట్టేసి చాలా వరకు ఈ కేసెస్ అనేది నమోదైంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అనేది సీరియస్గా తీసుకొని అతనికి అరెస్ట్ వారెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈయన వచ్చేసి ఇప్పుడు పరారులో ఉన్నాడు అనేది సమాచారం అనేది వచ్చేసింది. అదే కాకుండా ఈయన ఆస్తులు వచ్చేసి మూడు స్పోర్ట్స్ బైక్స్ అనేది సంపాదించాడండి. ఒక్కొక్కటి 30 నుంచి 40 లక్షలు అనేది ఉంటుంది. అదే కాకుండా ఈయనకు 3 నుంచి 4 కార్లు అనేవి ఉన్నాయి. అది కూడా ఎక్కువ శాతము 20 లక్షలు 15 లక్షలు ఇన్ని డబ్బులు ఎలా వచ్చినాయంటే బెట్టింగ్ యాప్స్ ద్వారానే ఈయన సంపాదించడం అనేది జరిగింది. అదే కాకుండా చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువగా ఎవరైతే యూత్ అనేది వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఎక్కువ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లోన్ యాప్స్లో కూడా అంతే అండి. ఈ లోన్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరము. ఏవైతే ఈ లోన్ యాప్స్లో అయితే వాడు హింసిస్తాడు వాళ్ళని, వాడు కట్టేదాకా వదిలిపెట్టడు. ఒకవేళ కట్టకపోయిందంటే వాడికి ఖచ్చితంగా ఇంకా వాడిని ఫోన్లు చేసి టార్చరే పెడతాడు వాడిని. అలాంటి యాప్లు అనేది ఇంత పెద్ద ఫేమస్ యూట్యూబర్ ఇతను ప్రమోట్ చేయడము అంటే ఏంటంటే డబ్బుల కోసమే చేశాడు. ఈయన ఏం చేస్తాడు బేసికల్గా ఇప్పుడు ఏదైతే ఈయనకి ఇప్పుడైతే 50 లక్షల నుంచి 60 లక్షల మంది ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయనకి, ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఒక 10 లక్షలు 20 లక్షలు ఆ బెట్టింగ్ యాప్ల దగ్గర తీసుకొని ఈయన ఏం చేస్తాడు ₹1,00,000 అనేది ఏదైతే లాటరీస్ లేకపోతే ఇది గివేవేలు ఇవన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని కోట్లు కూడా సంపాదించుకునే ప్రయత్నం అనేది ఈ బయసాని యాదవ్ అనేది చేయడం అనేది జరిగిందండి. అదే కాకుండా ఇతను ఏం చేస్తాడంటే యూట్యూబ్ నుంచి అంత రెవెన్యూ రావట్లేదని ఈయన ఏం చేస్తాడు మళ్ళీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, మీరు దీంట్లో జాయిన్ కండి, మీతో వేరే వాళ్ళతో జాయిన్ చేపియండి, జాయిన్ చేయించడం వల్ల మీకు ₹300 వస్తాయి, ఆ స్క్రీన్ షాట్ మాకు పెడితే ₹300 వస్తాయని ఈయన చెప్తాడు. అదే కాకుండా ఈయన ఏం చేస్తాడంటే ఒక షాప్కి వెళ్ళి ఐఫోన్ కొనుక్కోడానికి ఒక షాప్కి వెళ్తాడు. వెళ్ళేసి ఐఫోన్ కొనాలంటే బెట్టింగ్ యాప్ ఓపెన్ చేస్తాడు. ఆ బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులనంట ఈయన ఐఫోన్ కొనుక్కుంటాడంట. దీన్ని కూడా ప్రమోషన్గా చేస్తాడు. ప్రమోషన్గా చేసేసి ఏది ప్రజలకు చెప్తాడు, ఈ బెట్టింగ్ యాప్ వల్ల నేను సంపాదించుకున్నా, మీరు కూడా సంపాదించుకోవాలి ఈ బెట్టింగ్ యాప్ వల్ల అని ఈయన ఒక ప్రమోషన్ చేస్తాడు. చేయడం వల్ల చాలా మంది ఇప్పుడు 50-60 లక్షల మంది ఈయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈయన చూసి. కనీసం ఒక 10 లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా కానీ 10 లక్షల జీవితాలు అనేది నాశనం అయ్యే అవకాశం ఉందండి ఈ లోన్ యాప్స్ వల్ల, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఎంత దుర్మార్గమైన పని అంటే ఇది. దీన్ని ఈయన ప్రమోట్ చేశాడు ఒక 5 సంవత్సరాల నుంచి. 50 నుంచి 60 బెట్టింగ్ యాప్లకి ఈయన ప్రమోట్ చేస్తాడు, లోన్ యాప్స్కి అండ్ ఇవైతే బెట్టింగ్ యాప్స్కి. ఈయన చేసింది ఎంత దుర్మార్గం అంటే ప్రజల్ని ఇండైరెక్ట్ మోసం చేస్తుండే ఈయన. మళ్ళీ కేటీఎం బైక్లని, గివేవేలని, ఎన్ని ఐఫోన్స్ అని ఏవో ఇస్తాడు, కొత్త అని చేస్తాడు. ఏంటంటే ఆయనకు వచ్చేదో 30-40 లక్షలు వస్తుంది ఒక వీడియోకి, ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే. దాంట్లో 2-3 లక్షలు ఇట్లా చేసి 30 లక్షలు సంపాదించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈ విషయం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది తెలుసుకొని ఆయనకి ఏదైతే అరెస్ట్ వారెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఇప్పుడైతే పరారులో ఉన్నాడు అనేది సమాచారం అనేది నాకు కూడా వచ్చిందండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది కింద ఉంది, లైక్ చేయండి, షేర్ చేయండి.